నైరుతి రుతుపవనాలు ఏపీని తాకాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, రుతుపవనాలు ఏపీని తాకడంపై మరిన్ని వివరాలు ఏంటి? 4వ తారీఖున కేరళ మరియు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలంటే మన దేశాన్ని తాకినటువంటి నైరుతి రుతుపవనాలు 2 రోజుల్లో అంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ని కూడా తాకి ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాలను తాకాయి. అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకి నైరుతి రుతుపవనాలు తాకినట్టుగా ఇప్పటికే భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే మరికొద్ది రోజుల్లో ముందుగానే విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు కూడా స్పష్టం చేశారు. 10వ తేదీ సమయానికి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో సగానికి పైగా భూభాగాన్ని నైరుతి రుతుపవనాలు తాగుతాయనే సంకేతాలు ఇచ్చారు. ఇచ్చిన ఆ విధంగానే నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం రాయలసీమ జిల్లాలోకి ప్రవేశించాయి. అయితే రానున్న 2-3 రోజుల్లో కూడా తొలకరి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. గడిచినటువంటి 10 రోజులు కనుక పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాతావరణం పూర్తిగా నైరుతి రుతుపవనాల రాకకి అనుకూలంగా ఉంది. అందుకే ప్రీ మాన్సూన్ యాక్టివ్, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండడం, అలాగే మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా చాలా చోట్ల భారీగా నమోదయ్యాయి. రాయలసీమ ప్రాంతంలో కూడా భారీగా నమోదయ్యాయి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా భారీగా నమోదయ్యాయి. అవన్నీ కూడా ప్రీ మాన్సూన్ యాక్టివ్ సంబంధించినటువంటి సంకేతాలుగా భావించుకోవచ్చు. సంకేతాలు తగ్గట్టుగానే ఈ రోజున నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాలోకి ప్రవేశించాయి. మరొక 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భూభాగం సగానికి పైగా ఈ నైరుతి రుతుపవనాలు కవర్ చేసేటువంటి అవకాశం ఉంది. అయితే రాగల వారం రోజుల్లో కూడా తొలకరి జల్లులు పడేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా అంటే 15వ తారీఖుకి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. అలాగే తెలంగాణ భూభాగానికి కూడా 10వ తారీఖుకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గతంతో పోల్చుకున్నట్టయితే ఈసారి నైరుతి రుతుపవనాలు కొంత ఆలస్యమైతే జరిగాయి, కానీ ప్రభావం మాత్రం ఉంటుంది. సుమారుగా 92% వర్షాన్ని ఇచ్చేటువంటి అవకాశం నైరుతి రుతుపవనాల వల్ల సాధ్యమవుతుంది. మన భారతదేశానికి ఎక్కువ వర్షపాతం ఇచ్చేది నైరుతి రుతుపవనాలే. నైరుతి రుతుపవనాలు ఈ సమయంలో రావడం, అలాగే కొంత యాక్టివ్ గా కూడా ఉన్నాయి. ఆ యాక్టివ్ గా ఉన్న కారణం చేత మరొక 4 రోజుల్లో ఇటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కూడా పూర్తిగా విస్తరించేటువంటి అవకాశం ఉందని వాతావరణ అధ్యయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.